నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. డ్రగ్ కంట్రోలర్ విభాగానికి చెందిన అధికారులతో పాటు స్థానిక పోలీసుల సహకారంతో రికార్డులను పరిశీలిస్తున్నారు. నారాయణ ఆసుపత్రికి రాకపోకలు సాగిస్తున్న వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు అధికారులు. ఔషధాల వినియోగానికి సంబంధించి ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏ కంపెనీల నుంచి మందులు కొంటున్నారు, కొనుగోలు చేసిన వాటికి బిల్లులతో పాటు వాటి వినియోగ తీరుపై కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. అయితే తనిఖీలకు సంబంధించి మాట్లాడేందుకు నిరాకరించారు అధికారులు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్నాథ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అమర్నాథ్, స్వాతి, ఈరోజు సాయంత్రం నుంచి నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల అంతేకాకుండా కూడా నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి డ్రగ్ కంట్రోలర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా ఆసుపత్రికి అవసరమైన మందులను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఏ కంపెనీలు చేస్తున్నాయి, అవి నాశనకమైన మందులా కావాలని కూడా వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయి రికార్డులు కూడా వాళ్ళు తనిఖీ చేస్తున్న పరిస్థితి. అంటే ఈ కొనుగోలు చేసిన మందుల్లో కొన్ని నకిలీ ఉన్నాయని చెప్పి కూడా గతంలో ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగానే కూడా తనిఖీలు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఒకసారిగా నిపుణుల బృందం ఆసుపత్రికి చేరుకునింది. అంతేకాకుండా కూడా స్థానిక పోలీసు సహకారం కూడా తనిఖీలు సహకారాన్ని తీసుకునింది. అంటే నారాయణ కళాశాలకు వెళ్లి వస్తున్న వాహనాలు కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు చేశారు. ఒకవేళ మందులను ఏమైనా తనిఖీల సందర్భంగా బయట పంపుతున్నారనే అనుమానంతో కూడా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. కానీ తనిఖీలకు సంబంధించి అధికారులు మాత్రం పెద్ద ఇప్పడం లేదు. గతంలో ఆరోపణలు రావడంతోనే ఈ తనిఖీలు చెప్పడం చెప్తున్నారు. దాదాపు నారాయణ ఆసుపత్రికి సంబంధించి 1500 పైగా కూడా బెడ్లు ఉన్నాయి. పెద్ద హాస్పిటల్. అంతేకాకుండా కూడా సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ దాదాపు ఓపీకి సంబంధించి రోజుకు 1200 నుంచి 1300 మంది పేషెంట్లు కూడా వస్తుంటారు. ఇక్కడే మెడికల్ షాపులు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా కూడా ఇన్ పేషెంట్లకు కూడా ఆసుపత్రిలోని మెడికల్ షాపుల నుంచి వాళ్ళకు మందులు సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రికి సంబంధించి వాళ్ళు ఎలాంటి మందులు కొనుగోలు చేస్తున్నారు, ఏ కంపెనీలు కొనుగోలు చేస్తున్నారు, అంతేకాకుండా కూడా ధరలు ఏ విధంగా కొనుగోలు చేసిన ధరలకే ఇస్తున్నారా, లేకపోతే కనుక పేషెంట్లకు ఏ విధంగా ధరలకు ఇస్తారన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో 3 సంవత్సరాలకు సంబంధించిన కూడా రికార్డు